ఏం తీసుకురావాలి ఇంకా? పాస్‌పోర్టు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, ఓటర్ ఐడీ ఇవేవి కూడా ఇండియన్ సిటిజన్‌షిప్ అనడానికి ప్రూఫ్ కాదనేది గవర్నమెంట్ చెప్తుందంట. బిగ్ కాంట్రోవర్సీ నడుస్తుంది. దీని బేసిస్ చూద్దాం. బేసిక్‌గా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో 4 వేస్ ఉంటాయి. అయితే ఇండియాలోనే పుట్టాలి బై బర్త్, బై డిసెంట్ మన తాత ముత్తాతలు పుట్టుండాలి, లేదా బై రిజిస్ట్రేషను, లేదా బై న్యాచురలైజేషన్. 4 వేస్‌లో మనకి ఇండియన్ సిటిజన్‌షిప్ వస్తది. వచ్చిన తర్వాత బేసిక్‌గా ఇండియన్ సిటిజన్‌వి అయితేనే నీకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ ఇవన్నీ ఇస్తారు. బట్ మరి గవర్నమెంట్ ఎందుకు ఇలా అంటుందంటే, జస్ట్ బికాజ్ నా దగ్గర పాస్‌పోర్ట్ ఆర్ ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి నేను ఇండియన్ సిటిజన్ కాదని ఎందుకు అంటుందంటే, కొంతమంది వేరే కంట్రీస్ నుంచి మనకొచ్చేసి వాళ్ళు అక్కడ లోకల్‌లో ఉన్న కమ్యూనిటీ కనెక్షన్స్ కానీ, లేకపోతే బ్రైబ్స్ డబ్బులు యూజ్ చేసి అఫీషియల్స్‌కి ఆధార్ కార్డ్స్ అవి తీసేసుకుంటున్నారు. తీసుకుని ఆధార్ కార్డ్ పెట్టుకొని నేను ఇండియన్ అంటున్నారు. సో, దీన్ని కౌంటర్ చేయడం కోసం నాట్ జస్ట్ ఈ గవర్నమెంటే కాదు. మనకి ఇండిపెండెన్స్ నుంచి ప్రతి గవర్నమెంట్ ఒక పర్టిక్యులర్ ఐడెంటిటీ కార్డ్ ఇవ్వకపోవడానికి రీజన్ ఇదే. వాళ్ళు ఏం చెప్తారంటే, ఓకే, నాకు నీ మీద డౌట్ వచ్చింది. నువ్వు ఇండియన్ సిటిజన్ కాదని నువ్వు ప్రూవ్ చేసుకో. మీ పేరెంట్స్ ఎక్కడ పుట్టారు? తాతయ్య వాళ్ళు కనెక్షన్స్ ఎక్కడున్నాయి? రైట్? లేదు అంటే నీ కమ్యూనిటీ కనెక్షన్స్ ఉంటాయి మనకి మన ఊర్లో పెద్దలంతా. సో, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎక్కడ చదువుకున్నావు? ఎడ్యుకేషన్ ఏంటి? ఇవన్నీ చూపిస్తే కోర్ట్ ఆబ్వియస్‌లీ అగ్రీ చేస్తది. సో, నీకు నాకు ప్రాబ్లమ్ ఏముండదు. ఎవరైతే దొంగదారిలో వచ్చి ఇండియాలో ఉంటారో వాళ్ళ దగ్గర పాస్‌పోర్ట్స్ ఆర్ ఆధార్ కార్డ్స్ ఉంటే వాళ్ళని గవర్నమెంట్ ఇలా ట్రీట్ చేస్తది. సో, దాని యొక్క బేసిస్ అది. అందుకని గవర్నమెంట్ కన్‌క్లూజివ్‌గా చెప్పలేకపోతుంది. సో, రూట్ కాజ్ ఏంటంటే బేసిక్‌లీ కరప్షన్. మన అఫీషియల్స్ ఎవరు డబ్బులిస్తే వాడికి ఐడీ కార్డ్ ఇచ్చేస్తారు. రీజన్ అది. ఫాలో మీ ఫర్ మోర్.